నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్ కనకదాస జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటన. వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిమ్మల రామనాయుడు మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ పరిశీలన. కర్నూలు బస్సు ప్రమాదానికి రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం అమ్మకాలే కారణం. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి. టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను ఎప్పటికీ మరవబోమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. భక్త కనకదాస 538వ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేష్ ప్రసంగించారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజని అన్నారు. జై కనక, జై కనక, జై జై కనక. ఈరోజు చాలా మంచి రోజు. మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి. అంతేకాదు, కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగగా ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, 3 కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాసు గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు. కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య, మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులు అంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం.
పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇటీవల మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి ఆయన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో పర్యటించారు. అనంతరం టన్నెల్ 2లో చేరిన వరద నీటిని బయటకు తోడుతున్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టు గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారు. అనంతరం ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటి కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచ్, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచ్, 18 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచ్ పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి, ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్, టన్నెల్స్ ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి, వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్ నుంచి అందరినీ కూడా కమిటీగా ఈరోజు ఇక్కడికి రాచి పరిశీలించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు మీద కూడా రివ్యూ తీసుకొని ఏదైతే ఆ యొక్క బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ 3-4 డేస్లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్నిటి కూడా కంప్లీట్ చేసి ఆ డీవాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి, ఏజెన్సీలకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4-5 రోజుల్లో ఈ డీవాటరింగ్ చేసి ఆ యొక్క టన్నెల్ వర్క్ని పునఃప్రారంభించాలి. మళ్ళీ అవసరమైతే ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు 1996 చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేశా, దగ్గర 30 సంవత్సరాలు అయి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా మనం 2026కి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకి 20 రోజులకి రివ్యూలో కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు బస్సు ప్రమాదానికి రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం అమ్మకాలే కారణమని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం ద్వారా భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. బస్సు ప్రమాదానికి కారణమైన బైకిస్ట్ ఎక్కడ మద్యం తాగాడు, ఆయన దేహంలో ఆల్కహాల్ శాతం ఎంత అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో మద్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. ఏంటి విషయం అంటే, ఆ మధ్య జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్ విషయంలో నిందితుడు మరణించాడు, ఇంకొక అతను బ్రతికాడు. ఇద్దరు కలిసి వాళ్ళ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్లో మందు తాగారు. ఆ బెల్ట్ షాప్లో మందు తాగి విచక్షణారహితంగా బండి నడుపుతూ అంతమంది మరణాలకు కారకులయ్యారనేది
జరిగినటువంటి వ్యవహారం. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది ఈ ప్రభుత్వం యొక్క బెల్ట్ షాపులో నిర్వహించే విధానాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలి అనే అంశాల మీద స్పందించారు మానవతా దృక్పథంతో. బాధ్యత వహించాలి అనే అంశాల మీద స్పందించారు మానవతా దృక్పథంతో. దానికి అసలు బెల్ట్ షాపే లేదు, లేని బెల్ట్ షాప్ని ఒకటి చిత్రీకరించి వాళ్ళు ఏ మందు తాగలేదు, బెల్ట్ షాపులు అసలు తాగలేదు అని పోలీసులు ఒక విచారణ జరిపి ఈరోజు స్వయాన పూడి శ్రీహరి గారిని ఆ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని లేదా సోషల్ యాక్టివిస్టులు చెప్పిన వ్యవహారాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నోటీస్ పంపే అంత దుస్సాహసానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజున దుశ్చర్య చేసింది. ఇది చాలా 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 ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేమాత్రం సహేతుకమైన డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో గొంతుని నిలుమే కార్యక్రమం. మాట్లాడటానికి ఎవ్వరికీ అసలు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్లుగా, వాళ్ళ పోలీసు వ్యవస్థను నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగానికి ఆయన బాధ్యుడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో సీఎంఓలో కమ్యూనికేషన్ విభాగాన్ని ఆయన పర్యవేక్షించినాడు, అంతవరకు వాస్తవం. పోలీసులు ఇప్పుడు ఇస్తున్నప్పుడు మా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారికి సీఎంఓలో మీడియా కమ్యూనికేషన్స్ విభాగాలు నిర్వహిస్తున్నట్లుగానో ఏదో రాశారు. ఏది ఏమైనప్పటికీ మీరు నోటీసులు ఇచ్చి భయపెడదాం, వీళ్ళ గొంతులు ఎవ్వరూ ఈ రాష్ట్రంలో వినపడటానికి వీల్లేదు, మేము ఎన్ని ఆగడాలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, ఎంత దోచుకొని తిన్నా ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడటానికి వీలే లేదు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కళాశాల వద్ద ఫిట్ ఇండియా సైక్లోథాన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ విష్ణు కాలేజీ నుండి జువలపాలెం రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు 5 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీఐసీ చైర్మన్ మంతుల రామరాజు, డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు స్వయంగా సైకిల్ తొక్కి చివరి వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేడు ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, డీఈఓ ఈ నారాయణ, డిపిఓ ఎం రామనాథరెడ్డి, భీమవరం డీఎస్పీ జయసూర్య, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ రావి రాంబాబు, పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా జాయిన్ అయింది. వారు ప్రతి నెల క్రమం తప్పకుండా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ప్రతి నెల ఆఫీసర్స్, స్టాఫ్ అందరూ కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇది చాలా ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఆఫీసర్స్ స్ట్రెస్లో ఉంటారు, ఆందోళనలో ఉంటారు. దాంట్లో నుంచి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ప్రతి నెల కూడా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము. డిఫరెంట్ యాక్టివిటీస్తో ఒకసారి 2K రన్ అయితే ఒకసారి వాక్ చేద్దాము అని, ఒకసారి సైక్లింగ్ చేయాలని, ఇంకొకసారి యోగా ప్రోగ్రామ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ తోటి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. నమస్కారం. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మేడం కలెక్టర్ మేడం టేకిన స్ట్రాంగ్ ఇనిషియేటివ్ ఈరోజు ఒక డే ప్రతి నెలకి ఒక ఫిట్నెస్ ర్యాలీ అట్లాగే ఉంటుంది. ఈరోజు వీఆర్ స్టార్టింగ్ విత్ సైకిల్ ర్యాలీ, వేరే వేరే ప్రోగ్రామ్ లైక్ రన్నింగ్, మ్యారథాన్, యోగా, అన్ని ఎక్సర్సైజ్ చేస్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.